యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అర్థము: ఓ అర్జున, అనుకోకుండా లభించినటువంటి తెరిచిన స్వర్గద్వారము వంటి ఈ యుద్ధమును ఏ క్షత్రియులు పొందుతారో వారు నిజంగా సుఖవంతులవుతారు. వ్యాఖ్య: అర్జునుని పార్థ అని సంబోధించుటకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని తల్లి అయిన పృథ అంటే కుంతీదేవి యొక్క మరో పేరు. యుద్ధానికి ముందే కుంతీదేవి క్షత్రియ ధర్మ నిర్వహణము గురించి హస్తినాపురం నుండి శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి జ్ఞాపకం చెయ్యమని శ్రీకృష్ణునికి ఈ సందేశము పంపెను. క్షత్రియ ధర్మము నిర్వహించడం కొరకే క్షత్రియ మాత కుమారుని కంటున్నది. ఆ సందర్భము ఇప్పుడే వచ్చింది అని చెప్పెను. బాహ్య యుద్ధము క్షత్రియులకు మాత్రం కలదు. అంతర్యుద్ధము కామక్రోధాదులతో, చెడు ఆలోచనలతో యుద్ధం ప్రతి ఒక్కరికి ఉంటుంది. క్షత్రియులకు ధర్మబద్ధమైన బాహ్య యుద్ధం చేయడం ఇష్టం. తీవ్ర ముముక్షులకు మాయతో, అజ్ఞానంతో యుద్ధం చేయడం ఇష్టం.